ఏపీ కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమిలో కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకునే దిశగా బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. రాజకీయంగా పట్టు బిగిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏపీ నుంచి రాజ్యసభకు 2 స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ సీట్లలో 1 మాజీ ప్రధానికి కేటాయించే దిశగా కసరత్తు జరుగుతోంది. మిగిలిన 3 స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేనకు దక్కే అవకాశం ఉండగా ఈ రేసులో 3 పార్టీల నుంచి ముఖ్య నేతల పేర్లు చర్చల్లోకి వచ్చాయి. కేంద్రంలోనూ ఏపీలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో రాజకీయంగా ఆసక్తికర సమీకరణాలు తెర మీదకొస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. రాజ్యసభలో ఏకంగా 72 స్థానాలకు 2026లో ఎన్నికలు జరగనుండగా పదవీ విరమణ చేస్తున్న వారిలో మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి జార్జ్ కురియన్, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు, జేఎంఎం వ్యవస్థాపకుడు సిబు సోరెన్, కాంగ్రెస్ నేత శక్తి సింగ్ గోహిల్, వైసీపీ ఎంపీలు పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ ఎంపీ సానా సతీష్ ఉన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సంఘ్వి, బీఆర్ఎస్కు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి కూడా రిటైర్ కానున్నారు. వీరిలో సంఘ్వికి తిరిగి అవకాశం దక్కటం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా కేఆర్ సురేష్ రెడ్డి స్థానంలో పదవీ విరమణ చేయనున్న మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో ఖాళీలు, పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోకి తీసుకునే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా రాజ్యసభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయనున్నాయి. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఛాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా ఏపీ నుంచి మాత్రం బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా అభ్యర్థుల ఖరారు కానున్నారు. ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండగా ఇందులో 1 స్థానం మాజీ ప్రధాని దేవగౌడకు కేటాయించాల్సి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జేడీఎస్కు ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దేవగౌడ, చంద్రబాబు మధ్య దశాబ్దాల కాలంగా మంచి సాన్నిహిత్యం ఉంది. అదేవిధంగా మరో 3 స్థానాల్లో బీజేపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఈసారి ఖాయమని చెబుతున్నారు. టీడీపీ నుంచి సానా సతీష్కు మరోసారి అవకాశం దక్కనుందని సమాచారం. జనసేన నుంచి పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్కు ఇప్పటికే హామీ దక్కిందని తెలుస్తుండగా సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు ఈ ఎంపికలో కీలకంగా మారాయి. ఇంకా సమయం ఉండటంతో చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు జరిగితే మినహా ఏపీ నుంచి ఈ 4 రాజ్యసభకు వెళ్లటం ఖాయమని సమాచారం. మరోవైపు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 4 ప్రముఖులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లా, కేరళ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సి సదానందన్ మాస్టర్, ప్రఖ్యాత చరిత్రకారిణి మీనాక్షి జైన్లు పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ అయిన వారిలో ఉన్నారు. ఈ నామినేషన్లు దేశానికి వారు చేసిన సేవలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నారు.